ప్రతిపక్ష వైకాపా వైఖరి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించేలా, బెదిరించేలా ఉంది. ఆ పార్టీ వైఖరి మొదటి నుంచి అదే తీరు కాగా, ఏడాది తర్వాత ప్రజల్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ప్రజాప్రతినిధుల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ హెచ్చరికలు చేశారు, బెదిరించే ప్రయత్నం చేశారు. వైకాపా వైఖరి దీన్ని బట్టి స్పష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి మొదలు సజ్జల, ఆ పార్టీ కడప నేతలు అందరూ కూడా ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. ప్రజాప్రతినిధుల సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వడ్డీతో సహా చెల్లిస్తామంటూ హెచ్చరించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పుకొస్తూ ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు వైకాపా నేతలను టార్గెట్ చేస్తున్నట్లు వెల్లడిస్తూ మున్ముందు పార్టీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించడం కలకలంగా మారింది, చర్చనీయాంశంగా ఉంది. ఆయన మాటల్లో విందాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. నాకు బాగా గుర్తుంది, అప్పట్లో ఎన్నికలు జరిగినప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగాయి. ఆ రోజు ఎన్నికలు జరిగినప్పుడు కూడా కోవిడ్ లాంటి మహమ్మారిని ఎప్పుడు మనం చూడాల. మనం ఎన్నిక ప్రమాణ స్వీకారం చేసింది జూన్లో ప్రమాణ స్వీకారం చేసాం. ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్ లాంటి మహమ్మారిని చూసాం. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి ఘటన జరుగుతుంది, ఇలా కోవిడ్ లాంటి మహమ్మారి ఇలా ఉంటుంది, ఇలా వస్తే కోవిడ్ లాంటి మహమ్మారి వస్తే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కూడా ఎవరూ బహుశా ఊహకు కూడా అందలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి, రాష్ట్రం అనుకోని ఖర్చులు పెరిగాయి. ఏ రోజు కూడా ప్రభుత్వానికున్న ఇబ్బందులు చూపించి, సాకులుగా చూపించి ప్రజలకు చేయాల్సిన మేలు జరగకుండా పక్కన పెట్టిన పరిస్థితులు ఏ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎప్పుడు జరగల. అదేవిధంగా మరో నేత, పార్టీ కీలక వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆ పార్టీ మాజీ మంత్రిని, ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో నెల్లూరు జైలుకు వచ్చిన ఆయన అక్కడి శ్రేణులను ఉద్దేశించి, మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో హింసను ప్రేరేపిస్తుందని చెప్పారు. అదే తీరుగా వారు ఆట మొదలుపెట్టారు. ఇది మున్ముందు మరింత రెట్టింపు అవుతుందని కూడా హెచ్చరించిన పరిస్థితి. దీన్ని తాము అధికారంలోకి వస్తే ఎలా వ్యవహరిస్తామని కూడా ఆయన ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
కూటమి అధికారం కోల్పోయిన తర్వాత తాము అధికారంలోకి వస్తే ఈ హింస రెట్టింపు అవుతుందని కూడా ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. ఇలా రెచ్చగొట్టే ధోరణితో ప్రస్తుతం వైకాపా ప్రతిపక్ష పార్టీ వ్యవహారం నడుస్తుంది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుందిగా అధికార పక్షం కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, ప్రతిపక్షం ఎలా వ్యవహరిస్తుందని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. గత వైకాపా 5 ఏళ్లలో హింస ఎక్కువగా ఉండడంతో ప్రజలు నోరు మెదిపే పరిస్థితి లేకపోవడంతోనే కూటమికి అధికారం ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏడాది అవుతున్న సంక్షేమ పథకాలు అమలు చేయలేదని ప్రతిపక్ష పార్టీతో పాటు ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు. సంక్షేమం వదిలేసిన పార్టీ రెడ్ బుక్ పేరుతో ప్రతిపక్షాలను బెదిరింపులకు గురి చేస్తుందని కూడా ప్రతిపక్ష పార్టీ చెబుతుంది. ఇలా వైకాపా అగ్రనేతలు తీరు ఎలా ఉందో, ముఖ్యంగా సజ్జలకు మాట్లాడిన తీరును ఒకసారి పరిశీలిద్దాం. ఏడాది క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన కూటమి ప్రభుత్వం రావడానికి ముందు బరి తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో, మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది, రెడ్ బుక్ పాలన ఉంటుంది, ఏదో మాటలు చెప్తున్నారు అనుకున్నాం. కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి, ముఖ్యంగా పోలీసు వ్యవస్థ, రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు. దానికి తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఈ మధ్య గురయ్యారు. అంటే ఏదైనా కేసులో ఆధారాలుంటే దాని మీద ఎంతవరకైనా పోవచ్చు, ఎంతో కొంత పొగ ఉంటే నిప్పు ఉందని చెప్పి దాని మీద పోయి చేయడంలో కూడా అభ్యంతరం లేదు. కానీ అసలు ఏమీ లేకుండా కల్పిత కథలన్నీ కలపడము, ఓ స్క్రీన్ ప్లే తయారు చేయడము, పాత్రలు సృష్టించడము, వాళ్ళ ఎల్లో మీడియాలో ఒక వారం 10 రోజులు నెల రోజులు నడపడం, ఆ తర్వాత వాళ్ళని ఎక్కడో పట్టుకొని కన్ఫెషన్ అని రాసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించి ఏదో సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ తయారు చేయడం, అది 10 ఏళ్ల క్రితందో 5 ఏళ్ల క్రితందో ఎప్పుడైనా సరే ఆ కాగితాలన్నీ పెట్టేసుకుని ఈ పత్రికల్లో వచ్చినప్పటికంటే జనంలో మెదడులలోకి ఎక్కించిన విష ప్రచారంతో ఎక్కించినవన్నీ కథలన్నీ ఎక్కించి పట్టుకురావడం, జైల్లో వేయడం. అది సోషల్ మీడియాతో మొదలై నాయకులు అందరినీ తిరుక్కొని పరాకాష్ఠకి ఏదైతే భయపడుతున్నామో అది జరుగుతుంది. సామాన్య ప్రజలు కూడా దానికి పూర్తిగా ఇదే. ఒక్కసారి నీకు వ్యవస్థ దెబ్బతిన్నాక, విశృంఖలత్వం వచ్చాక, ఎవరికి జవాబుదారీతనం లేనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఏడాది తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. దీనికి ఇలా వీళ్లు చేయడం వల్ల ఏదో సాధిస్తారనుకుంటే అది పొరపాటు. ఒక నెల రోజులో 2 నెలల్లో నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఇంకోనో జైల్లో పెట్టచ్చు. కానీ బయటకు వచ్చేసరికి ఎలా తయారవుతున్నారంటే మరింత గట్టిగా తయారై వస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూశాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీదైనా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూశాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూశాం,
కేసు ఏదైనా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది, ఒళ్ళు గగురు పోస్తుంది. టాకీ డ్రెస్ వేసుకొని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాదుతున్నారంటే, మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం?